గత ప్రభుత్వ పాలనలో పేదలకు న్యాయం లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి చింతామోహన్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. వర్గీకరణ పేరుతో విభజించి పాలించు అనే కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలలో ప్రభుత్వాలు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం చట్టాలకు, రాజ్యాంగాలకు విరుద్ధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం, పోలవరం వంటి ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా అవకతవకలు జరిగాయని అన్నారు. సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మండిపడ్డారు. అమెరికా వంటి అగ్రదేశాలలో కూడా బ్యాలెట్ విధానం అమలు జరుగుతోందన్నారు. అభివృద్ధి చెందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం సత్యదూరం ఏమీ కాదన్నారు. చంద్రమండలంలో ఉన్న వారిని భూమి నుండి రిమోట్ ఆదేశాలు జారీ చేస్తూ నియంత్రించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో స్కూళ్లలో, కళాశాలల్లో స్ట్రాంగ్ రూమ్ గదులలో ఉన్న మిషన్లను ట్యాంపరింగ్ చేయడం కష్టమా అని విశ్లేషించారు. అది జడ్జిమెంట్ కాదు, భారత రాజ్యాంగ విరుద్ధంగా ఆ జడ్జిమెంట్ ఇచ్చారు 6-7 జడ్జీలు. అసలు జడ్జీలకు అంటరాంతనం అంటే తెలియదు. ఆ సుప్రీంకోర్టులో అసలు 35 మంది జడ్జీల్లో ఒక్కడు కూడా ఒక్కసారి ఎస్సీ కాలనీ చూసినాడు కాదు. వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్కు అర్ధరహితం, వేస్ట్ అది. మరి ఆ జడ్జిమెంట్ ప్రకారంగా ప్రక్కనే ఉన్నటువంటి స్టాలిన్ ఆ జడ్జిమెంట్ చదివి బుట్టలో బారేశాడు. కేరళలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయన్ చాలా నేర్పరి, అనుభవజ్ఞుడు, ఇసిరాడు బారేశాడు, తూ అని బారేశాడు. కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి దీనిపైన ఒక కమిటీని వేశాడు. ఆ కమిటీలో ఆయన ఎవరోనంటే 1987లో ఐఏఎస్ పాస్ అయి మన రాష్ట్రానికి వచ్చాడు, ఉత్తరప్రదేశ్ నుంచి. మరి ఆయనకు అంటరానితనం అంటే అసలు తెలియదు. ఆయన సొంత రాష్ట్రంలో ఈ జడ్జిమెంట్ గురించి పట్టించుకోలేదా ముఖ్యమంత్రి? మరి మన రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో ఈ కమిటీని గురించి, ఈ జడ్జిమెంట్ గురించి అనుకునే వాళ్ళే లేరు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏమి చేయాలనుకుంటున్నాడో నాకైతే తెలియదు. ఆయన విభజించి పరిపాలించాలనుకుంటున్నాడు. ఎస్సీల అమాయకులు కన్నీళ్లతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. 3 పూటలు కూడా, ఒక్క పూట కూడా భోంచేస్తున్నారో లేదో. అటువంటి వాళ్ళు ఏంటి అసలు ఈ రిజర్వేషన్లు? ఎక్కడ రిజర్వేషన్లు? ఏడున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు? ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? మరి మెడికల్ కాలేజీల్లో సీట్లు 13 మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్లో. దాంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? వీళ్ళకి 200, 300 దానికి క్లాసిఫికేషన్ కావాలన్నా? ఇంజనీరింగ్ కాలేజీలో దిక్కు లేదు సీట్లకి, ఎన్నెన్నో సీట్లు ఉన్నాయి, ఎవడో పోవటం లేదు. అటువంటి దానిపైన క్లాసిఫికేషన్ కొరకు ఈయన ఒక కమిటీ, ఏకసభ్య కమిటీ వేయడం చట్టానికి విరుద్ధం, తప్పు. ఎంక్వైరీ కమిషన్ దాంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టాడు. ఓ అబ్బా చంద్రబాబు నాయుడు జైల్లో వేస్తే దిక్కు లేకుండా ఉంటే నేను వచ్చి ఖండించిపోయా. ఆ రోజు దిక్కు లేకుండా నిన్ను వేసారు లోపల 55 రోజులు. నువ్వు బయటకు వచ్చి నువ్వు ఇదే చేయాల్సింది మొట్టమొదటిది.